కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. బొలిశెట్టి సత్య గారు చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. జగన్నాథపురంలో అసలు ఏం జరిగింది, మీ దృష్టికి ఎలా వచ్చింది? ప్రభుత్వ అరాచక కొట్టిన విజువల్ కూడా ఉంది. తల్లి, తండ్రి, కొడుకు ముగ్గురు 3 ప్రాంతాల్లో ఉన్నారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటోకు పాలాభిషేకం చేశారు. వాళ్ళు చేసిన తప్పు. ఇంత చిన్న విషయానికి ఇంత అరాచకం. పేదవాళ్ళకి రక్షక భటులు అన్నారు మిమ్మల్ని. అలాంటిది మీరు భక్షక భటుల్లా తయారవుతారు. మేము అరాచకాలు చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. కేవలం జనసేన వాళ్ళ మీద ఎక్కువగా దాడులు. మరి బద్దిల సబ్ సినిమాలో చూస్తారు కదా, జరిగిన దానికంటే ముందు వచ్చి ఓటు వేయకుండా ఉండడానికి కొత్త పథకం పెట్టారు. అసలు ఓటు వేయొద్దు, పోలింగ్ బూత్కి వెళ్ళొద్దు. మే 13వ తారీఖున మీ ఇంట్లో ఉంటే మీకు మందు బిర్యానీ మీ ఇంటికి వచ్చేస్తారు. వ్యూహం. కాకినాడలోనే ఉండటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? నా లక్ష్యం ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెప్తే భయపడుతున్నాడు. ఇంతలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అతను. ఇటువంటి యానిమల్స్ కేజ్లో ఉండాలి. ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? కాస్త వెయిట్ చేసి చూడండి. అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారా సార్? భయంకరంగా ఆడవాళ్ళ జాకెట్లో కూడా చేయి పెట్టేసి. కోపం పోయిందంటారా కొండబాబు మీద జన సైనికుడు చూశాడు అనుకోండి, ఒక ఫేస్లో ఒక గ్లో, ఒక స్మైల్. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వైసీపీ ఆవిర్భావమే చర్మం విడిచిన భావం. పిఠాపురంలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో మొన్న 100 ఓట్లు పడినా 100 పవన్ కళ్యాణ్. ముద్రగడ లాంటి వ్యక్తుల్ని అక్కడ దించి థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అండి. సింపుల్ పాయింట్ని ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? లక్కీగా కిరణ్ లాంటి వాళ్ళు అక్కడ లేరు. ఇప్పుడు తోడు స్పీకర్ అంటించుకొని ఫోటోలు తీసుకుంటారు. బ్యాండేజ్ ఛాలెంజ్ వచ్చింది సార్. ఇప్పుడు ఒకళ్ళు వేసుకోవాలి, ముగ్గురికి ఛాలెంజ్ చేయాలి. ఆ ముగ్గురు వేసుకోవాలి. ఎన్నికల వరకు అయితే తీయడం నేను అనుకుంటున్నాను సార్. ఎన్నికల వరకు ఇంకో 2 పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. బేబీ మీరేంటి సలహాలు ఇచ్చే బ్యాచ్తో చేరారు ఈ మధ్య? సార్ అసంతృప్తి తగ్గిందా మీకు? ఇవన్నీ ఫ్యాక్ట్స్. పైనేమో ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారు, కింద పవన్ కళ్యాణ్ పట్ల కాచారు. కంటెస్ట్ చేయమంటే కూడా జేడీ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి, నా వెహికల్ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి, నా స్టాఫ్ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి తిప్పా. మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకలాగే ఆలోచిస్తున్నారు. నేను ఇచ్చిన ట్వీట్ ఏదో గిల్లి జోలపడ్డం అంటారు కదా, అంటే మీ ట్వీట్లు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే రీతిలో మీరు చేంజ్ అయిపోయి ముందు వెళ్తే మీరు బలి అయిపోతారు. వన్స్ పీపుల్ చేంజ్ నోబడీ విల్ స్టాప్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారు చేసిన ఒక ట్వీట్ వైరల్గా మారింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ని వాళ్ళకి పంపిస్తూ వాళ్ళని కోట్ చేస్తూ ఒక ఇష్యూని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఒక కుర్రాడు జగన్నాథపురం కాకినాడలో ఒక కుర్రాడు వైసీపీకి ఓటు వేయను అన్నందుకు చితకబాతిన ఘటనని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అది కూడా బొలిశెట్టి సత్య గారి ట్వీట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రాడు అగ్నికుల క్షత్రుడు, అంటే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడికి వెళ్ళి వాళ్ళకు భరోసా కూడా ఇచ్చి వచ్చారు. వాస్తవానికి వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇవాళ కూడా నేను అక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాను పోలీస్ స్టేషన్ దగ్గర, కానీ పోలీసులు నిరాకరించారు. దాదాపు 3 గంటలకు పైగా వెయిట్ చేశాను, కానీ వాళ్ళు ఇప్పటికీ స్టిల్ ఈ వీడియో తీసే సమయానికి వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఒకసారి మనం సత్య గారు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం అన్న. నమస్తే కిరణ్ గారు, చెప్పండి. సత్య గారు, ఏంటి ఈ ఘటన, ఎందుకు జగన్నాథపురంలో అసలు ఏం జరిగింది, మీ దృష్టికి ఎలా వచ్చింది, మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీకు తెలిసిన అంశాలు ఏంటి? అంటే ఇది కొద్దిగా ఈ ప్రభుత్వ అరాచకపు పాలనకి ఒక పరాకాష్ట అండి. ఇది నిదర్శనం కూడా కాదు, పరాకాష్ట. ఎందుకంటే గతంలో మీరు చూస్తే అంజు యాదవ్ గారు అని చెప్పి ఒక ఆవిడ కొట్టే సాయిని కొట్టిందన్నారు కదా. అది కొట్టింది వెలుగు చూసింది కాబట్టి అది ఇష్యూ అయ్యింది. వెలుగు చూడకపోతే మనకు ఇష్యూ అయ్యేది కాదు, తెలిసేది కాదు. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు అలాంటిదే అదే టైంలో సత్యవేడు అని పక్కన ఒక ఊరు ఉంది, పక్క కాన్స్టిట్యున్సీ. సత్యవేడులో 8 దళితులు బీసీలని కొట్టి కేసు పెట్టి లోపల కొట్టి కేసు పెట్టి లోపల వేసేసారు. అది వెలికి చూడాల. ఇది నాకు వచ్చింది. నేను అప్పుడు కూడా నేనే వైరల్ చేశాను. నేను ట్వీట్ చేసిన తర్వాత కొట్టేసాయిది అది వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు
నాకు అక్కడ ఎవరో చెప్పారు సార్ ఇది పైకి వచ్చింది, పైకి రాని కొన్ని ఉన్నాయని. కొట్టే సాయితో పాటు చేస్తున్న ఒక్కొక్క 5గురు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను ప్రభుత్వం చేసిన తప్పుకి నేను పొరపాటు నాయకులను ఎన్నుకున్నందుకు మనం తప్పు చేసామమ్మా, ఏమనుకోవద్దు, మన ప్రభుత్వం వస్తుంది, బాగా చేస్తారు నా విషయం అంతా మళ్ళీ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పక్కనే సత్యవేడు కాన్స్టిట్యున్సీకి వెళ్తే, జైలుకి వెళ్తే, ఆ జైల్లో వెళ్ళి ఎనమడుగురు నేను కలిశాను. అందులో ఒక బీటెక్ కుర్రాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే మీరు చెప్పినప్పుడే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఆమె ఫోన్ చేసింది. సార్ వాళ్ళ బాధితుల పేర్లు అడుగుతున్నారు సార్, 2 పేర్లు మాకు తెలుసు, 2 తెలియదు అంటే అవి కనుక్కున్న తర్వాత రండి అప్పుడు కేసు కడతా ఉంటున్నారు సార్ అని. అంటే చూడండి, ఒక క్రైమ్ చేసిన తర్వాత పర్స్ పోయిందంటే అదే కమిషనర్ గారి భార్య పర్స్ పోయింది అనుకోండి, వెంటనే నిమిషాల్లో వచ్చేస్తుంది. మీరు చేసిన ట్వీట్లో కొట్టిన విజువల్ కూడా ఉంది, కొట్టిన విజువల్ ఉంది, వాళ్ళు చెప్పిన విషయాలు ఉన్నాయి, ఆ అబ్బాయి ఎంత గాయాలు ఎంత అయినాయో అవన్నీ కూడా మీరు మీ ట్వీట్లో పొందుపరిచారు. నేను నార్మల్గానండి కిరణ్ గారు, నేను ఏ ట్వీట్ కూడా ఆధారం లేకుండా చేయను. నాకు అది వచ్చి 2 రోజులు అయింది. 2 రోజులు అయిన తర్వాత నేను అడిగింది ఏంటంటే నాకు ఆ మనిషి తాలూకు వివరాలు మొత్తం కావాలి. ఈ కుర్రోడు తాగి ఎవరినైనా అల్లరి పెట్టాడా, అల్లరి పెడితే అమ్మాయిలు నేర్పించకపోతే వాళ్ళు తన్నారా, తెలియకుండా గబుకుని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే తల్లి, తండ్రి, కొడుకు 3 ప్రాంతాల్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో లేరు. భయపడి పోలీసులు మాటికి ఫోన్ చేస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేసేస్తారో అని భయం. పోలీసులు మాటికి ఎందుకు ఫోన్ చేస్తున్నారంటే వివరాలు పూర్తిగా లేవు, హంతకులు అంటే ఎవరైతే దాడి చేశారో వివరాలు లేవు, తెలుసుకుందామని పోలీసులు ఫోన్ చేస్తున్నారు. పోలీసులది నేను తప్పను, కానీ పోలీస్ స్టేషన్కి వెళ్తే మమ్మల్ని ఏం చేసేస్తారో అని భయం ఉంది. అంటే పోలీసులు ఒక భరోసాకు బదులు పోలీసులు ఒక భయానికి రిప్రజెంటేటివ్స్ అయిపోయారు. ఇప్పుడు పోలీస్ అంటే ఏదైనా కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్ళాలి, పోలీస్ దగ్గరికి వెళ్తే ఏ కష్టం వస్తుందో అనే పరిస్థితిలో ప్రస్తుత వ్యవస్థ ఉంది. నేను ఇందాక మళ్ళీ సత్యవేడి దగ్గరికి వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బీటెక్ చదువుతున్న కుర్రోడిని మద్రాసులో పరీక్ష రాస్తున్నవాడిని ఎత్తుకొని వచ్చారు. ఇదే ప్రభుత్వం మనుషులు. మద్రాసులో పరీక్ష రాస్తున్న ఒక బీటెక్ కుర్రోడిని నువ్వు అక్కడ ఉన్నావు, గొడవల్లో నువ్వు ఉన్నావు రా అని చెప్పి బలవంతంగా లాక్కొచ్చారు. ఎందుకంటే తండ్రి దొరకడం లేదని కొడుకుని బలవంతంగా లాక్కొచ్చారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టుకోవాలంటే అక్కడ పక్క రాష్ట్రంలో మద్రాసులో ఉన్న కాలేజీకి పోయి వాడు ఎగ్జామ్స్ రాస్తున్నోడిని బలవంతంగా తమిళనాడు పోలీసులు పట్టుకుపోయి ఏదో మర్డర్ మానభంగం చేసి వచ్చిన కుర్రాళ్ళలాగా ఇంతకీ ఏంటంటే వాళ్ళ తండ్రి ఎక్కడ ఉన్నాడో చెప్పమని. వాళ్ళ తండ్రి ఒక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడని, ఆ తండ్రి జన సైనికుడని, అంత కర్కశంగా వ్యవహరించే వీళ్ళు. అక్కడ నేను చూశాను, వెట్టి యోగేష్ అన్న కుర్రాడు, బీటెక్ కుర్రాడు, అలాగే వెట్టి జయకుమార్, అలాగే తడా శ్రీనివాసులు, ఎంపల్లి శ్రీధర్, మింజుల జనార్దన్, రెడ్డి శేఖర్, పర్వతాల రాజేష్, బెట్టి సాగర్, వీళ్ళందరూ కూడా దళితులు, బీసీలు, ఎంబీసీస్. వాళ్ళ మీద ప్రతాపం ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఫోటోకు పాలాభిషేకం చేశారు, వాళ్ళు చేసిన తప్పు. అంతకంటే ఎక్కువ లేదు. అది అంటే ఎంత ఘోరమో చూడండి. ఇంత చిన్న విషయానికి ఇంత అరాచకం. అది అంటే బేసిక్గా ఎంత పెద్దదంటే ఎగ్జామ్ రాస్తున్న కుర్రవాడిని ఎగ్జామ్ అయినంత వరకు ఆగండి అంటే కూడా ఆగకుండా లాక్కొచ్చారు. ఆ కుర్రోడు జీవితం పాడైనట్టే కదా. ఇది ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సార్, ఇది ఈరోజు ఒక కేసు కాదండి, దొరికిన కేసు ఇది. దొరకని కేసు కొన్ని వేలు కాకినాడలో ఉన్నాయి, కొన్ని వేలు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1 కేసు. ఈ ఒక్క కేసుని పట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, దీన్ని నేషనల్ మీడియాకి తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక తప్పు జరిగినప్పుడు ఆ దోషులను పట్టుకొని లోపల వేయకపోతే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ తల్లిని పైన పెట్టి కొడుకు గురించి బాధపడుతున్న తల్లికి పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే, మిగతా దొంగలు ఎక్కడ ఉన్నారో ఎతుకు పట్టుకురండి, పేర్లు పట్టుకురండి అని. మీకు తెలియదా ఎక్కడ ఉన్నారో? మీకు ప్యాకెట్లు వస్తున్నాయా? ఎందుకు అలా చేస్తున్నారు? భయమా? మీరు ఉన్నది దేని గురించి ఉన్నారు? మీరు ఆలోచించండి ఒకసారి. పేదవాళ్ళకి రక్షక భటులు అన్నారు మిమ్మల్ని, అలాంటిది మీరు భక్షక భటుల్లా తయారైపోయారు. ఐఎమ్ సారీ టు సే దిస్, ఇట్స్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ పోలీస్ పీపుల్, బట్ హూఎవర్ ఇస్ సపోర్టింగ్ దిస్ ఐఎమ్ అపోజింగ్ దమ్. సార్, మీ దగ్గర సమాచారం తీసుకుని నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 3 గంటలు వెయిట్ చేశాను. స్టిల్ నాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు అంగీకరింపజేయట్లేదు. అంటే మీరు ఆయనతో మాట్లాడారంటే, మీడియాతో మాట్లాడారంటే మీ మీద కేసు కడతా అంటున్నారు అక్కడ ఎస్ఐ. మీరు మాట్లాడకూడదు, మీడియా మీరు ఏమైనా ఇష్యూ చేయాలనుకుంటున్నారు, మీడియాతో ఎందుకు మాట్లాడతారు? మీరు ఎందుకు పిలిపించారని చెప్పి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. అది కాదండి, మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకు ఉన్నది వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ఎక్కడైనా తప్పు జరిగితే కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళకి శివ అని ఒక లేడీ, మీరు పోలీస్ స్టేషన్ దగ్గర చూసుంటారు, ఆవిడకి ఆ బడ్డీ ఒకటి ఉంది, నేను తీయించేస్తాం అంటే జీవనోపాధి మీద చెప్పకొడతాం.
మేము అరాచకాలు చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి, రాకపోతే మీ జీవనోపాధి మీద దెబ్బ కొడతాం. ఇది పరిస్థితి. అదే ఆ పరిస్థితి మారాలంటే నేను మీ ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేయించండి, ఇటువంటివి జరగకుండా చూడండి, కనీసం ఎన్నికలు అయినంత వరకైనా జరగకుండా చూడండి. ప్రజలు వ్యతిరేకత ఉన్నారు, కనీసం వాళ్ళని స్వేచ్ఛగా ఓటు అయినాయండి. సార్ రిప్లై వచ్చిందా మీ ట్వీట్కి? ఏమన్నా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కానీ ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ ఏమైనా స్పందన కనపడుతుందా? అంటే చూడాలి. నాకైతే ఇప్పటివరకు అంటే వాళ్ళు శిక్ష పడి వాళ్ళందరూ లోపల ఉంటే పర్వాలేదు, కేసు కట్టారు ఏదో చేశారని డీటెయిల్స్ దొరికినాయి, నాకు వచ్చినాయి ఏంటంటే వాళ్ళ మీద నిందితుల మీద కేసు కట్టారని. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక గొప్పవాడు పిల్లడి కేసు కడితే వాడు పోలీస్ స్టేషన్ కూడా రాకర్లా, వాడు వచ్చాడు చేశాడని చెప్పేసి చూసేస్తారు. పేదవాడు తీసుకెళ్తే ఇప్పుడు ఉదయం మీరు చూశారు కదా, ఆవిడ వెళ్ళింది, మధ్యాహ్నం భోజనం లేదు, ఇప్పుడు 3 అవుతుంది, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. దిస్ ఇస్ ద ప్యాథటిక్ సిచ్యువేషన్. అవును సార్. ఇవి అంటే జనసేనకు సంబంధించి మొన్న కూడా పాణ్యంలో, కర్నూలు జిల్లా పాణ్యంలో ఒక మైనారిటీ వ్యక్తిని, ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇలాగ చితకబాదారు వైసీపీ కార్యకర్తలు. అంటే కేవలం జనసేన వాళ్ళ మీద ఎక్కువగా దాడులు, అంటే ఈవెన్ తెలుగుదేశం కంటే కూడా జనసేన వాళ్ళ మీద ఎక్కువ దాడులు. అంటే కుర్రవాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి కాస్త భయభ్రాంతికి గురి చేయడమే లక్ష్యమా? కాదండి, అవినీతికి అన్యాయానికి ఎదురు నిలబడుతున్నారు అన్నది, ఎదురు లేకుండా ఉండాలి వాళ్ళకి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇక్కడ రాజంపేటలో బీజేపీ తరపున ఇదివరకు ఎంపీగా కంటెస్ట్ చేసిన అతను జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మా రాజంపేట 2019లో ఎంపీగా కంటెస్ట్ చేశాడు. అతను బ్రదర్ మార్నింగ్ వాక్ వెళ్తుంటే శుభ్రంగా చెత్తకొట్టేశారు వైసీపీ నాయకులు. ఓకే. లక్కీగా అక్కడ ఎస్పీ అంబురాజన్ గారు ఉన్నారు. ఆయన ఏంటంటే అది ఈ ఫెల్ట్ ఇట్ as అని ముస్లిం క్రిస్టియన్ ఇష్యూ అయిపోతుందని. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఎందుకంటే కొట్టిన వాళ్ళందరూ కూడా రెడ్డి క్రిస్టియన్స్, ఆ దెబ్బలు తిన్న వాళ్ళు ఇద్దరు ముస్లిమ్స్, అది ముస్లిం సమాజం కానీ తిరగబడితే పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి అతను లక్కీగా అక్కడ అంబురాజన్ గారు ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీ గారు దాన్ని వాళ్ళందరినీ పిలిచి కేసు బైండ్ అవుట్ చేసి అపాలజీ చెప్పించి క్లోజ్ చేశారు. నేనేమంటానంటే అసలు ఎవరైనా సరే మన మాటలు మనం చెప్పే స్వేచ్ఛ మనకు ఉండాలి. ఏదైనా తప్పు జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే స్వేచ్ఛ ఉండాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకూడదు. అది దారుణం కదండి. అవతలవాడికి అయితే ఇంట్లో కూర్చుంటే కంప్లైంట్ అయిపోతుంది. ఇప్పుడు కౌంటర్ క్లెయిమ్ లాగా వీడు దెబ్బ తగిలి దెబ్బలు తిన్నోడు వెళ్ళి బక్కవాడు వెళ్ళి పెడితే ముగ్గురు పందుల్లాగా ఉన్న వాళ్ళు వీడిని హత్య చేయబోయడానికి వాడి మీద కేసు, అదే వాళ్ళే ముందు కేసు పెట్టారు, వాళ్ళ ముందు కేసు. వకీల్ సాబ్ సినిమాలో చూస్తారు కదా, అవును, జరిగిన దానికంటే ముందు వచ్చి ఆవిడ ఏదో తప్పు చేసిందని కేసు పెట్టారు. అదే సేమ్ ఇది కూడా. సరే, ఎట్లా సరే ఈ పెమ్మాడి రఘువర్మ ఆ కుర్రాడు ఇప్పుడు ఎవరైతే మత్స్యకారుడు ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, కుర్రాడికి న్యాయం ఎట్లా జరగాల? ఎలక్షన్ కమిషన్ లాంటి వాటి మీద ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉంది? సార్, ఇది ఒక్క పెమ్మాడి రఘుకుమార్ కాదండి, నాకు తెలిసి 100,000 మంది ఉన్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు, 100,000 మంది. ఎందుకంటే బికాజ్ ఐ రియాక్ట్. అందు గురించి పీపుల్ ఇవాళ కూడా అనంతపురం నుంచి ఫోన్లు చేశారు, కడప నుంచి ఫోన్లు చేశారు, కర్నూలు నుంచి ఫోన్ చేశారు. అన్న మా ఇంటి నుంచి పైకి వస్తే ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు, రేపు పొద్దున్న వీళ్ళు వస్తారేమో అని భయం వేసి మా తల్లిదండ్రులు కూడా పైకి వెళ్ళొద్దు అంటున్నారు, క్యాన్వాసింగ్కి వెళ్ళొద్దు అంటున్నారు. మాకు దగ్గర మెటీరియల్ వచ్చింది కానీ మేము పైకి వెళ్తే ఎందుకు మాకు పెన్షన్లు తీసేస్తామని. ఇంకొకటి అంటే కొత్తగా మీ ద్వారా నేను ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు డబ్బులు తీసుకోండి, కొద్దిగా ఎక్కువ డబ్బులు తీసుకోండి, అబ్స్టైన్ ఫ్రమ్ ఓటింగ్, అంటే ఓటు వేయొద్దు. ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వెళ్తే ఎవరికి ఓటు వేస్తారో తెలియదు అనే ఉద్దేశంతో ఓటు వేయకుండా ఉండడానికి కొత్త పథకం పెట్టారు. అసలు ఓటు వేయొద్దు, మీరు పోలింగ్ బూత్కి వెళ్ళొద్దు. కిరణ్ గారు వెళ్ళకపోవడానికి డబ్బులు ఇస్తున్నారా? కిరణ్ గారు మీకు నార్మల్గా ఓటుకి 2,000 ఇద్దాం అనుకున్నాం, 3,000 ఇస్తాం, మీరు వేయొద్దు మాకు. ఓకే. వాళ్ళు ఏం చేశారంటే లిస్ట్ తీసుకున్నారు, వైసీపీ లిస్టు, న్యూట్రల్, కూటమి లిస్టు వాళ్ళందరిలో మ్యాక్సిమం పీపుల్కి డబ్బులు ఇచ్చి ఓటు వేయొద్దని ఈ వాలంటీర్ల ద్వారా భయపెట్టడం, భయపెట్టి ఏంటంటే ఆ రోజు మే 13వ తారీఖున మీ ఇంట్లో ఉంటే మీకు మందు బిర్యానీ మీ ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, ఇది ఒక కొత్త పథకం సార్, కొత్త వ్యూహం, ఇది చాలా కొత్త వ్యూహం. ఇప్పుడు గత ఎన్నికలు ఎప్పుడు లేదు అంటే కొద్దిగా ఉండిందండి, ఇది మనకు తెలియదు లేదు కానీ చాలా ఏరియాల్లో టౌన్లో అన్నింటిలో కూడా 40% ఓటింగ్ 50% ఓటింగ్ అంటున్నారు కదా. కారణం ఇటువంటివి. అంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బూత్ వరకు వెళ్ళకుండా వాళ్ళు ఆపేస్తున్నారు. దీనికి ఖచ్చితంగా కసిగా పోలింగ్ బూత్ వరకు వెళ్ళి ఓటు వేయకపోతే ఇలాంటి ప్రలోభాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పార్టీలు కూడా స్పెషల్లీ దీని మీద కూటమి పార్టీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇకపోతే రెండో ఇష్యూ, మీరు ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రం మొత్తం మీరు తిరిగి ప్రచారం చేయవలసిన వాళ్ళు, రాష్ట్రం మొత్తం మీరు మానిటర్ చేయవలసిన వాళ్ళు, కానీ ఎందుకో చాలా రోజుల నుంచి మీరు కాకినాడలోనే మకాం వేసి కాకినాడలోనే ఉండటానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ని గెలిపించడమే ఒక లక్ష్యంగా మీకు ఏమైనా పార్టీ అప్పగించిందా?
అంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించడానికి ప్రజలు ఆల్మోస్ట్ ఇంచుమించు డిసైడ్ అయిపోయారండి. నా లక్ష్యం ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాల్ని ప్రజలకు చెప్పి అతన్ని ఓడించడం, అర్థమయ్యేలా చెప్పి ఓడించడం. ఇట్ ఈస్ అన్ అసైన్మెంట్, స్పెషల్ అసైన్మెంట్. నేను వచ్చింది అర్బన్, కాకినాడ అర్బన్లో కొండబాబు గారు గెలాలి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడాలి. ఓకే, సో చెప్పండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అరాచకాలు కాకినాడ సిటీనే కాదు, కాకినాడ రూరల్, ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లా మొత్తం వ్యాపించున్నాయి. ఎక్కడైనా కానీ ద్వారంపూడి చంద్రశేఖర్, చివరికి ఉప్పాడకి వెళ్ళినా కానీ మత్స్యకారులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు చెప్తే భయపడుతున్నారు. అవును, ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అతను. అంటే ఇది 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మొట్టమొదటి ఒక ఎస్పీని, అనువైన ఎస్పీని, ఒక రెడ్డి గారిని తెచ్చుకున్నారు. ఓకే, అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి రాజకం. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాదు, అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు, నేను జెండాలు పట్టి తిరిగేవాడిని, రంగానే గోతులు తీసి జెండాలు పాతేవాడిని అని. అక్కడి నుంచి ఇంత పెద్దవాడు ఎలాగయ్యాడు ఇంత తక్కువ సమయంలో? ఆయన చేసిన వ్యాపారం ఏంటి? సో అందరికీ తెలుసు. కానీ అరాచకాలకు అడ్డుకట్ట వేయడానికని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలదీశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని నిలదీస్తే కొంతమంది మా పార్టీ వాళ్ళే ఎందుకు ఆయన అనేసి వెళ్ళిపోతాడు, మేము వాడితో బాధలు పడాలా అన్నది ఫీల్ అయ్యారు. ఒకసారి తరిమి కొట్టాడు కూడా కదా సార్ జన సైనికులు, వీర మహిళల్ని. అందు గురించనే మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి యానిమల్స్ కేజ్లో ఉండాలి. మన పరిస్థితి దీని ప్రకారంగా అయితే జైల్లో ఉండాలి. వాళ్ళు జైల్లో వెళ్ళడానికి కావాల్సిన ఆధారాలన్నీ చాలా వరకు దొరికినాయి. కాబట్టి ఆయన త్వరలో ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు? ఆయన అంటే ఆయన అరాచకాలను ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్లో ఆయన ఏంటో చెప్పబోతున్నారా, లేకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఏంటి మీ స్ట్రాటజీ ఏంటి? కాస్త వెయిట్ చేసి చూడండి, ఎందుకు ఇప్పుడే చెప్పేస్తే ఆయన ప్రిపేర్ అవుతాడు. ఓకే, అంటే మీరు గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారా సార్? చేసామండి, గ్రౌండ్ వర్క్ చాలా వరకు అయిపోయింది, టైం అయింది. ఇప్పుడేమో కాకినాడలో జనసేన పార్టీ సిటీలో పోటీ చేయట్లా, ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కొండబాబు ఉన్నాడు. మీరు తెలుగుదేశం పార్టీ కంటే మీరు ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు? తీసుకుంటే ఆయన మీద పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కదా తీసుకోవాలి. కరెక్టే, కానీ ఇప్పుడు కూటమి తరపునే ఆ బాధ్యత కూడా మాకు ఉంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ ఛాలెంజ్ నిలబెట్టాల్సిన బాధ్యత జన సైనికుడిగా నా మీద ఉంటుంది. ఒకటి అప్పుడు మీరే తీసుకోవాల్సింది ఆ సీటు వరకు, తెలుగుదేశం కాకుండా. అవకాశం సార్ పొత్తుల్లో సీట్లు ఎట్టెల్ని ఏం సంగతి, దట్స్ నాట్ మై పర్వ్యూ, అది అధ్యక్షుడు డిసైడ్ చేస్తారు. సో దానికి వేరే డిపార్ట్మెంట్. నాకేమంటే ఒక జన సైనికుడికి కష్టం వచ్చింది, ఒక వీర మహిళకి కష్టం వచ్చిందంటే ఆ లొకేషన్కి వెళ్ళి వాళ్ళు పలకరించడం పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన మొదటి అసైన్మెంట్. సార్ మీరు ఫీల్డ్ లెవెల్లో వెళ్ళి వాళ్ళకి మనం ఉన్నామని భరోసా ఇవ్వండి, ఎక్కడైనా ఇంపార్టెంట్ ఇష్యూ అయితే నాకు చెప్పండి, నేను వస్తానని. ఇప్పుడు కొట్టే సాయి విషయంలో నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసిన తర్వాత వాళ్ళ మదర్తో మాట్లాడాను రాత్రి 10:30కి. వాళ్ళ అత్తగారితో సాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా మిమ్మల్ని పలకరించడం, మీ అబ్బాయిని పలకరించడానికి ఇక్కడికి వస్తారు, మీకు కేసుని సీరియస్గా తీసుకుంటారని చెప్పేశాను. నాకు పవన్ కళ్యాణ్ గారి కమ్యూనికేషన్ లేదు. పవన్ కళ్యాణ్ వచ్చారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఆలోచిస్తారో అది నేను ఆలోచించగలను. అందు గురించి ఏ ఇష్యూస్ పట్ల ఆయన ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది మీకు స్పష్టంగా కాబట్టి అది చెప్పాను. అందరూ ఏమనుకున్నారంటే సత్య గారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెప్పేసి ఉంటారు అందుకే వచ్చారు. కాదు, ముందు రోజు నేను చెప్పాను, మరుసటి రోజు ఆయన వచ్చారు. ఇది రెండింటికి సంబంధం ఏంటంటే భావ సౌరూప్యత అంటారు కదా, మా ఇద్దరికి ఒక ఐడియాలజికల్ సింక్ ఉంది. ఓకే సార్, ఇంతకీ ఇప్పుడు కొండబాబు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే కొండబాబు పట్ల జన సైనికులు శ్రేణుల్లో కొంత అసంతృప్తి ఉంది. గతంలో ఆయన వీళ్ళ పట్ల కాస్త కరుగ్గా వ్యవహరించారని, జన సైనికుల్ని కాస్త ఆయన ఇబ్బంది పెట్టాడని చాలా ఉన్నాయి. ఆ ఓటు ట్రాన్స్ఫర్ అనేది వాళ్ళ చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. అసలు సాధ్యం అవుతుందంటారా? అంటే ఇప్పుడు థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి, అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ కూటమి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ గారి కూటమి అంటే విభిన్న పార్టీలను ఏకం చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, అరాచక పరిస్థితి. అది 2020లో స్థానిక ఎన్నికల్లో నేను కడప, చిత్తూరులో నేను వెళ్ళి చూశాను. భయంకరంగా ఆడవాళ్ళ జాకెట్లో కూడా చేయి పెట్టేసి నామినేషన్ ఫామ్స్ లాగేసుకొని, మగవాళ్ళు లోపల పెట్టి దాచుకొని, షర్ట్ లోపల పెట్టి దాచుకొని వెళ్తుంటే షర్ట్ ఇప్పేసి లాగేసుకొని, ఇలా చాలా భయంకరమైనవన్నీ చేశారు వాళ్ళు. అది అంత చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఇక్కడ జనసేన డెఫినెట్గా
జన సైనికులు అయితే టీడీపీతో పొత్తు కానీ రాకపోతే కొండబాబు గారిని క్యాండిడేట్గా కానీ ఇనీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు, ఇబ్బంది పెట్టారు. అదే కానీ వాళ్ళు అర్థం చేసుకున్నారు తర్వాత. కొండబాబు గారు కూడా ఏంటంటే ఇంటెన్షనల్గా చేసినవి కొన్ని ఉంటాయండి, అన్ఇంటెన్షనల్గా ఏమంటే 2 డిఫరెంట్ పార్టీలు ఎవరి పార్టీని వాళ్ళు కాపాడుకునే కార్యక్రమం. అప్పుడు మాకు పొత్తు లేదు, ఇద్దరం లాగర్ హెడ్స్లో ఉన్నాం. సో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవచ్చు, పోటాడుకోవచ్చు అన్నీ. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండబోతున్నాం. ఇదివరకు ప్రభుత్వంలో లేము. 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో లేరు, పైనుంచి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటున్నారు. కాబట్టి 100% నెక్స్ట్ నేను కొండబాబు గారితో మాట్లాడడం జరిగింది. మా శ్రేణులందరితో కూడా ఈ కాకినాడ సిటీలో ఉన్న ఇంచుమించు ప్రతి జన సైనికుడు 1000 మైళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. మీకు ఏ రకమైన అన్యాయం జరగదు, మీ నాయకత్వం ఎదగడానికి మీకు ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా అందరినీ ఈక్వల్ ట్రీట్మెంట్ చేస్తాము, ఈక్వల్గా చూస్తామని చెప్పేసి కొండబాబు గారు చెప్పడం జరిగింది. అది ఇక్కడ 33 బీసీ సంఘాల మీటింగ్ ఈ మధ్యన పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. అలాగే జన సైనికులకి 1000 మైళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా అది కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఒకటైతే కోపం పోయిందంటారా కొండబాబు మీద జన సైనికుల్లో? అంటే కొంత ఉంది, అసంతృప్తి ఉంది కదా, మిమ్మల్ని అణిచేస్తున్నాడు. ఇప్పుడైతే నేను కూడా వచ్చి జనరల్ సెక్రటరీ ఇలాంటి పర్సన్ వచ్చి ఇక్కడ కూర్చున్నాము, నేను కొండబాబు గారు పలు రకాలుగా డిస్కషన్ చేసుకున్న తర్వాత అన్ని విషయాల్లోనే ఆయన ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ జన సైనికులకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఓకే. సో నాకు తెలిసి ఓటు ట్రాన్స్ఫర్ ఆగదు. అలాగే ప్రతి బూత్లోని ఫార్చునేట్ మా ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి బూత్లోని మా ఏజెంట్ ఉంటాడు. ఓకే. సో మా జన సైనికుడు చూస్తాడు, వచ్చే చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఒక మీరు చూడండి, ఒక జన సైనికుడు చూశాడు అనుకోండి, ఒక ఫేస్లో ఒక గ్లో, ఒక స్మైల్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఇట్స్ నాట్ బై క్యాష్ పేమెంట్. జన సైనికులు ఎవరు డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వకుండా వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారన్నా, లేదా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పని చెప్పారన్నా చేస్తారు. ఇప్పుడు జన సైనికులు కులాలు మతాలకు అతీతంగా అందరూ కమిటెడ్ అయి ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పించేస్తాం, నో క్వశ్చన్స్. సార్, స్టేట్లో ఈ సమస్య కొండబాబు గారి దగ్గర మాత్రమే కాదు, స్టేట్లో ఇప్పటికీ చాలా చోట్ల నుంచి నాకు కూడా అక్కడక్కడ రిపోర్ట్స్ వస్తుంటాయి. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని కలుపుకుపోవట్లేదు, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇట్లాంటి. ఎందుకంటే జనసేన బలంగా ఉన్న చోట్ల పట్టించుకోకపోతే ఖచ్చితంగా ఓటమే కాబట్టి అది ఓకే. కానీ కొన్ని రాయలసీమలో ఎస్పెషల్ ఒక నెల్లూరు కావచ్చు, ఇంకో చోటు కావచ్చు, అలాంటి చోట్ల తెలుగుదేశం పార్టీ లైట్గా తీసుకుంది, మమ్మల్ని తగిన గౌరవం కూడా ఇవ్వట్లేదు అన్న బాధ ఉంది కదా. ఇవాళ బొలిశెట్టి సత్య గారు ఎట్లయితే ప్యాచప్ చేసి ఇక్కడ కొండబాబుతో ఈ ఓట్ ట్రాన్స్ఫర్ కోసం కృషి చేస్తున్నారు, అట్లా తెలుగుదేశం కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. ఉందండి, తప్పకుండా ఉంది. అది వాళ్ళు చేయాలి, చేస్తారు కూడా, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ నామినేషన్ ప్రక్రియ ఈరోజు అయ్యిందండి టెక్నికల్గా. ఇప్పుడు ఎవరు ఫైనలైజ్ అని తెలిసిన తర్వాత, ఎందుకంటే రాయలసీమలో కోస్తాలోనే ఉత్తరాంధ్రలో పరిస్థితి వేరు, కానీ రాయలసీమలో more than 50% బిఫోర్ పొత్తు లేకపోతే more than 50% పీపుల్ ఆర్ కన్వర్టెడ్ ఫర్ జనసేన. అంతేనా? 100%. అంటే బలిజలు, దళితులు కంప్లీట్గా జనసేన ఓన్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చాలామంది నాకు ఫోన్లు చేసి అడ్డమైన తిట్లు తిట్టారు, మనకి ఇప్పుడు ఇంత బలంగా ఉన్నాం కదా ఎందుకు వెళ్ళాలని. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే, ఇక్కడ రాక్షసుడు వీడు ఈసారి వస్తే ఇంకెవడికి ప్రజాస్వామ్యం ఉండదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని మనం తగ్గి తీసుకుందాం, ఏం ఇబ్బంది లేదు అని చెప్పేసి ఆయన చేశారు. పార్టీని ఇప్పుడు అత్యంత పటిష్టంగా 175 నియోజకవర్గాల్లో, లేదంటే 225 నియోజకవర్గాలుగా మారబోతుంది 26 నుంచి. 226 నియోజకవర్గాల్లో కూడా పార్టీని ధీటైన పార్టీగా తయారు చేస్తాం. రాబోయే ఎన్నికలు వస్తే అధికార ప్రతిపక్షాల్లో మేమే ఉండొచ్చు. ఇంకా వైసీపీకి అంతిమ గడి లేదు. ఈ తర్వాత వైసీపీ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వైసీపీ ఆవిర్భావమే చర్మం విడిచిన భావం. అది కాంగ్రెస్ పార్టీ అలాగలాగే తోలు వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయింది. మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశాలు నాకైతే కనపడడం లేదు. బట్ డెఫినెట్గా జనసేన, బీజేపీ, తెలుగుదేశం బలమైన పార్టీలు వస్తాయి. ఓకే. భావస్వరూపితో ఇలాగే ఓట్ షేర్. కానీ మీరు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో చదువుకోని వాళ్ళు, రాజకీయాలంటే తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వాళ్ళకేమొస్తుంది ఈ రాష్ట్రం గురించి ఏమైతే ఏంటి, రెక్కాడితే డొక్కాడిన వాళ్ళు, నాకు అమ్మఒడి వచ్చింది, నాకు ఆ పథకం వచ్చింది, నాకు అలాంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ కూడా చాలామంది ఉన్నారు కదా సత్య గారు. వాళ్ళని ఎట్లా, వాళ్ళలో అవేర్నెస్ ఎట్లా తీసుకుని? నేను ఇవాళ చెప్తానండి మీకు. అదే జగన్నాథపురం ఏరియాలో 18వ వార్డు, 19, 24 వార్డులో నేను ఉదయం తిరిగి వచ్చాను. అందులో అత్యధిక కడుపేద దళితులకి, అందులో ఒక దళిత మహిళ చెప్తుంది, నా బిడ్డ ఇప్పుడు డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళింది, నేను కమ్మలన్నీ అమ్మేసి డబ్బులు కట్టాను,
పేదదాన్ని, నాకు ఇల్లు గుడిసె మీద అంటే ఆ పైన పాక మీద ప్లాస్టిక్ కవర్ వేసి ఉంది, నాకు పక్కా ఇల్లు లేదు, నా బిడ్డ ఏమో ఇలాంటి పరిస్థితిలో ఉంది, ఇక్కడేమో పైన అన్నీ చెప్తున్నారు కానీ ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం లేదు, నా బిడ్డ డెలివరీ అయ్యి ఇంటికి రావాలి, ఇప్పటికే 15,000 ఖర్చు అయింది, ఇంకెంత ఖర్చు అవుతుందో తెలియదు, నా దగ్గర అమ్మడానికి ఇంకేం బంగారం కూడా లేదని చెప్పి ఏడుస్తున్న మహిళని నేను ఉదయం పలకరించాను. అంటే వీళ్ళు పథకాలన్నీ ఏమవుతున్నాయంటే అందరికీ చేరడం లేదండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కరెంటు బిల్లు 300 దాటితే పథకం లేదు. కరెంట్ 8 సార్లు పెంచాం, కరెంట్ 8 సార్లు పెంచి ఆ బిల్లు 100 రూపాయల బిల్లుని అంత చేసాం. నిన్న మా శివశంకర్ గారు కూడా ఆధారాలతో సహా ఇచ్చారు. 500 రూపాయల బిల్లు అయితే 800 రూపాయలు అడిషనల్ ఛార్జెస్ కట్టి 1,300 ఛార్జ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రజలు ఏంటంటే విసిగిపోయారు. చెత్త పన్ను, కరెంటు పెంచడం, డీజిల్ పెంచడం, ఇవన్నిటి ద్వారా కూరగాయలు పెరిగిపోవడం, ఇవన్నీ పెరిగిన తర్వాత కరెంటు బిల్లు 300 దాటితే నీకు సబ్సిడీలు లేవు, రాత్రి ఇంకోటి దాటితే సబ్సిడీలు, ఇలాంటివన్నీ పెడుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది అందరికీ కావాల్సింది ఏంటంటే సార్ ఇవాళ గౌరవం కావాలి. గౌరవం ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, మీ తల్లిదండ్రులు ఉంటారు, మీకు మంచి ఉద్యోగం ఉపాధి దొరికితే మీ డబ్బుతో మీ తల్లిదండ్రులు బతకడానికి ఇష్టపడతారు. కానీ మీకు ఉద్యోగం లేకుండా మీరు గంజాయి తీసుకుంటూ రోడ్డు మీద బికార్లా తిరుగుతూ మీ అమ్మ నాన్నకి పెన్షన్లు ఇస్తే ఈజ్ దట్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ? అది సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. నో పేరెంట్ ఈజ్ హ్యాపీ, నో స్టూడెంట్ ఈజ్ హ్యాపీ, నో అన్ఎంప్లాయీ ఈజ్ హ్యాపీ, నో గవర్నమెంట్ ఎంప్లాయీ ఈజ్ హ్యాపీ. సో ఇలా గెలవడానికి 1% ఛాన్స్ నాకు కనపడడం లేదు. కాబట్టి వై నాట్ 175 అని జగన్ అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వై నాట్ 175 ఫర్ కూటమి అని. సార్ ఇప్పుడు మీరు కాకినాడ మీద దృష్టి పెట్టున్నారు. కాకినాడ ఎంపీ స్థానంతో పాటుగా 2 అసెంబ్లీ స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. ఒకటి రూరల్ కాకినాడ, 2 పిఠాపురం. పిఠాపురంలో నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో మొన్న పవన్ కళ్యాణ్ గారి నామినేషన్కి జనం వచ్చారు. ఏంటి సార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు. మొన్నటికి మొన్న ఆయన మాట్లాడుతూ నా కోసం ఎవరు పని చేయలేదు, నేను రాష్ట్రమంతా తిరుగుతున్నాను కదా, నా కోసం ఎవరో ఒకళ్ళు పని చేస్తారులే అనుకున్నాను, అది జరగలేదు, బూత్ కమిటీలు వేయలేదు అని ఒక రకమైన ఆవేదన, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి వాటన్నిటిని సవరించుకున్నారా? సార్ ఈసారి ముఖ్యంగా ప్రజలు డిసైడ్ అయిపోయారండి పవన్ కళ్యాణ్ గారు కావాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, whether it is BJP, TDP or even half of YCP, అందరూ కూడా ప్రజలు ఆర్ నాట్ బౌండ్ టు పార్టీస్ అండి. ప్రజలు స్పందిస్తారు. వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తక్కువ తీసుకున్నారు, ఇంకా ఎక్కువ తీసుకోవాల్సిందన్న పరిస్థితిలో ఉన్నారు. పిఠాపురం అయితే నేను ఇవాళ చెప్తున్నాను, పిఠాపురం మీరు ఎంతమందిని తీసుకొచ్చి 4 రెడ్లు పెట్టారు, ఇంకొక 10 మంది రెడ్లు పెట్టినా కూడా, ఇంటింటికి ₹1,00,000 ఇచ్చినా కూడా 100 ఓట్లు పడినా 100 పవన్ కళ్యాణ్గా పడతాయి. అంతే, 100 ఓట్లు నేను చెప్పాను కదా ఇందాక, అలా ఆపేసినా కూడా 100 ఓట్లు పడితే 100 పవన్ కళ్యాణ్ గారు పడతాయి. అబ్సల్యూట్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలపడుతున్నారు. ఇక్కడ నెక్స్ట్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి వెళ్ళే ముందు ముద్రగడ లాంటి వ్యక్తుల్ని అక్కడ దించి ఆయన కాపుల్లో పెద్ద ఎత్తున చీలికి తీసుకొచ్చి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడని చెప్తున్నారు కదా, అది ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది? లేదండి, థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అగైన్. జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల, ముద్రగడ పద్మనాభం గారు ఆ పార్టీలో చేరడం వల్ల కాపులంతా సంఘటితమై జనసేనకి కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. జనసేన కాదు, కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఇదివరకు కొంత క్యాస్ట్ ఫీలింగ్ అని ఉండేది, ఇప్పుడు ఏం లేదు, కూటమి అంతే, ఇంకేం మాట్లాడడం లేదు. ఆయన కమ్మవాడైనా పర్వాలేదు, ఆయన రెడ్డి అయినా పర్వాలేదు, కూటమి అభ్యర్థి చాలు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి అండి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు జనసేనకి పెద్ద ఉపకారం. సార్ నాకు అర్థం కాని విషయం, ఇంత తెలివైన స్ట్రాటజీలు బాగా వేస్తున్నాడు, ఏదో ఐప్యాక్ కావచ్చు, ఇంకొకళ్ళు చెప్పడం కావచ్చు, బాగానే మంచి స్ట్రాటజీస్ గతంలో కూడా కుట్రలు కుతంత్రాలు కుయుక్తులు పనడంలో ఎక్స్పర్టైజ్ ఉంది కదా వైఎస్ఆర్సీపీలో. అంత ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు ముద్రగడ అనే వ్యక్తిని ముసుగేసుకునే ఉంటే వాళ్ళకి లాభం కదా, ఇట్లా ముసుగు తీసి వాళ్ళ పార్టీలకు చేర్చుకోవడం నష్టం ఉన్న ఒక సింపుల్ పాయింట్ని ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? లక్కీగా కిరణ్ లాంటి వాళ్ళు అక్కడ లేరు, అడ్వైజర్స్ అందరూ కూడా డబ్బులు తినేవాళ్ళే తప్ప అక్కడ సజ్జల లాంటి వాళ్ళు ఉన్నారు. సో సజ్జల లాంటి వాళ్ళు ఇంతటి ఐడియా రాదు సార్. కాబట్టి ఇంకోటి, నాకు సజ్జల అడ్వైజ్ ఆయన ఫాలో అవుతున్నాడు కూడా నేను అనుకోను. ఈయన అడ్వైజర్ కింద పెట్టారు, జీతాలు ఇస్తున్నారు, సాక్షిలో జీతాలు తగ్గించడానికి గవర్నమెంట్ జీతాలు ఇచ్చింది అంతే తప్ప వారి మొత్తం ఎంగేజ్మెంట్ అంతా చూడండి, అంతమంది 600 కోట్లు 800 కోట్లు వీళ్ళకి ఇచ్చారు. బేసిక్ థింగ్ ఏంటంటే సార్, ఎప్పుడు కూడా పోయే కాలం వచ్చిన తర్వాత ఎవడు ఏం చేసినా కుదరదండి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి రోజు అడుక్కునేవాడట, అడుక్కున్నవాడికి ఏమంటే ఎంత కష్టపడి అడుక్కున్నా డబ్బులు ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటే
ఆవిడ పైనుంచి శివుడు పార్వతి చూసి పార్వతీదేవి పాపం అంత కష్టపడుతున్నాడు కదా, ఆయనకి ఏదో ఇవ్వచ్చు కదా అంటే, సరే ఆడికి కర్మ అలాగ ఉంది, మనం ఏం సాయం చేసినా వాడికి బాగుపడ్డా అలాగే ఉంటాడు అని అంటే, లేదు మీరు ఇవ్వండి అని ఆయన బంగారం అక్కడ బిందుతో బంగారు నాణ్యాలు పెట్టి అక్కడ ఆడ ఇచ్చి తోవలో పెడతాడు. ఎక్కడి వరకు వచ్చి కళ్ళు ఇప్పు అడుక్కుంటే చెక్కాకు వస్తుంది, గుడ్డోడి కింద అడుక్కుంటే డబ్బులు వస్తాయని అక్కడ వరకు వెళ్ళాడు, కళ్ళు మూసుకొని వెళ్ళి ఆ బిందుని తండ్రి వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఏంటంటే మనకు తెలియాల్సింది ఏంటంటే, కర్మ కాలినప్పుడు సార్ వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు ఇది ఒక సామెత ఒకటి ఉంటుంది, కొబ్బరి బొండంలో నీళ్ళు వచ్చినట్టు వస్తాయట. అధికారం పోయేటప్పుడు కరిమింగిన వెలప్పండు అంటారు. వెల్లంకాయని ఏనుగు తింటే అది వెల్లంకాయలాగా డిశ్చార్జ్ వచ్చేస్తుంది పైకి, కానీ లోపల గుజ్జుండదు. కరిమింగిన వెలగపండులాగా తయారవుతుంది అంటారు. అలాగే పోయేటప్పుడు అలాగపోతుందండి, వచ్చేటప్పుడు అలాగే వస్తుంది. ఈయనకి కిందసారి 90 నుంచి 102 వస్తాయని ఐపాక్ సర్వే ఇచ్చింది, 151 వచ్చినాయి. అంటే ప్రజలు ఎక్కువ నమ్మేశారు. అంటే ఇప్పుడు కూడా ఒకటి ఉంటుందండి, వీడు ఆల్టర్నేటివ్ అంటే ప్రజలు అటు వెళ్ళిపోతారు. ఇంకా క్యాడర్ తోటి లేదు నెంబర్ ఆఫ్ ఓట్స్ తోటి ఇటుతో సంబంధం ఉండదు. ఈయన ఆల్టర్నేటివ్ అనుకున్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు అటు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఏం చేశారంటే, ఇప్పటంలోనే 3 సంవత్సరాల ముందు నుంచి మా అందరికీ మెంటల్గా ప్రిపేర్ చేశారు. ఎలాంటి ప్రిపరేషన్ అంటే, వ్యతిరేక ఓటు చీలనివ్వను. వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే ఏం చేస్తారు, మనం గట్టిగా బలపడిపోతే వ్యతిరేక ఓటు చీలదు. ఎందుకంటే వైసీపీకి కూడా వ్యతిరేక ఓటు చీలలేదు కదా, 150 వచ్చినాయి కదా, ఆ రకంగా ఉంటుందని. కానీ సంస్థాగతంగా మనకంట తెలుగుదేశం బలంగా ఉంది. బికాస్ దే ఆర్ 40 years వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. ఓకే. సో నేను వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారితో డిఫర్ అయినా, హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ కానీ, క్రియేషన్ ఆఫ్ జాబ్స్ కానీ, క్రియేషన్ ఆఫ్ వెల్త్ కానీ, నోబడీ ఈజ్ ప్యారలల్ టు హిమ్. ఓకే. కొన్ని ఏరియాల్లో మాకు ఆయనకి పర్యావరణ దాంట్లో వచ్చినాయి. తర్వాత ఆయన కూడా చెప్పారు, ఈసారి వస్తే మనం మంచిగా పర్యావరణాన్ని పరిరక్షించేటట్టే చేస్తామని చెప్పేసి. కాబట్టి ఇట్స్ అ విన్ సిచ్యువేషన్ అండి. జగన్మోహన్ రెడ్డికి లూజ్ సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఐపాక్ నుంచి ఒక సర్వే లీక్ అయినట్టుగా సమాచారం వస్తుంది. మీకు కూడా ఆ డేటా వచ్చి ఉండొచ్చేమో అనుకుంటున్నా. 118 సీట్లు ఈసారి కూటమికి వస్తున్నాయని. ఆ 118లో అవుట్ ఆఫ్ 21 జనసేనకు 16 సీట్లు జనసేనకు రాబోతున్నాయని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. ఒక తెనాలి మాత్రం కొంచెం టైట్గా ఉంది అని చెప్పింది. ఒక 4 అయితే ఓటమి కింద వేసింది. సో ఎట్లా సార్ దీన్ని మనము ఎంతవరకు విశ్వసించవచ్చు అంటారు? అంటే ఐపాక్ సర్వేస్ కొంతవరకు నమ్మొచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పటికి 16, ఒక టైట్గా ఉందంటే అది కూడా కలిపితే 17. కానీ ఇప్పటికి 16, 17. కానీ గ్రాఫ్ కంటిన్యూస్గా పెరుగుతుంది. నిన్నటి వరకు మేమేం చేయలేదు. మీరు కాకినాడలో కూడా ఏం చేయలేదు. ఇంకా ఎంపీ అభ్యర్థి బ్రోషర్సే పైకి రాలేదు, ఇంటికి వెళ్ళలేదు. జస్ట్ ఫ్యూ డేస్. ఈయన ఇంకా కాలు ఎరగొట్టుకుంటాడో, మళ్ళీ ఇంకొక చెయ్యి కొట్టుకుంటాడో, తర్వాత మమతా బెనర్జీ లాగా కాలు తీసి వీల్ చైర్ మీద పెట్టి తిరుగుతాడో. చూడండి, చిన్న గంటు బుర్ర మీద పడిందని అది ఆయనే పెట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను. పడితే దానికి ఇంత ప్లాస్టర్ పెట్టి రోజు ఫోటోలు, ఇప్పుడు అసలు చూసారు, ఇప్పుడు అందరూ మీమ్స్లో పెట్టుకున్నారు, ప్రతి ఒక్కటి స్టిక్కర్ అంటించుకొని ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అంటే అది స్టైల్ అనమాట. బ్యాండేజ్ ఛాలెంజ్ వచ్చింది సార్. ఇప్పుడు ఒకళ్ళు వేసుకోవాలి, ముగ్గురికి ఛాలెంజ్ చేయాలి, ఆ ముగ్గురు వేసుకోవాలి. నేను కూడా వేసుకుందాం అనుకుని మర్చిపోయాను మీ దగ్గరికి. కానీ అది కాదు, బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ చెప్తుంది, డాక్టర్ సునీతి. ఆవిడేమన్నారు, గాలి తగిలితే బేగ మానుతుంది, ఇలాగుంటే చీమ పట్టి పుండు అయిపోతుంది అని. చూద్దాం, ఒక మాన్పించుకుంటాడు, పుండి చేసుకుంటాడు. ఎన్నికల వరకు అయితే తీయడం నేను అనుకుంటున్నాను. ఎన్నికల వరకు ఇంకో 2 పెట్టుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ. కాకినాడ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఆయన గెలుపు అంటే అఫ్కోర్స్ మీరు కాకినాడ మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి అడుగుతున్నా. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్కి పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తారు, పంతం నానాజీ గారు రూరల్లో గెలుస్తారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 5 తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం అటువైపు చలమలశెట్టి సునీల్ 3 సార్లు ఓడిపోయాడు, ఆయనకు బోల్డ్ అంత సానుభూతి ఉంది అని చెప్తున్నారు. ఉదయ్ పేరు కూడా ఎక్కువ మందికి వినపడట్లేదు అనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్లా చూస్తున్నారు, గెలుపు ఎంతవరకు సాధ్యం? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ పేరు ఎక్కువగా వెళ్ళకపోవడానికి ఇంకా ప్రచారం పూర్తిగా మరి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. రెండోది ఏంటంటే 3 సార్లు ఆయన ఓడిపోయాడు, సింపతి అంటున్నారు కదా. ఆయన పోటీ చేసిన పార్టీ ఎప్పుడు గెలలేదు, సెంటిమెంట్గానా ఎప్పుడు గెలలేదు. కాబట్టి ఈసారి ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాడు కానీ గెలిచేసి మాకు చాలా సేఫ్ అది కాబట్టి ఉన్నారు. ఇంకోటి ఏమంటే సార్, ఇప్పుడు కూడా నేను గొప్పోడిని, నా డబ్బు చూసి ఓటేయండి అన్న వేరు, నన్ను చూసి ఓటేయండి అన్న వేరు. ఉదయ్ శ్రీనివాస్ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ది యూత్, యంగర్ జనరేషన్కి. ఎందుకంటే ఒక చిన్నది 10 లక్షల రూపాయలు పెట్టుబడితో టీ తాలూకా ఒక కంపెనీ పెట్టి
దాన్ని ఫ్రాంచైజెస్ చేసి ఇంతమందికి ఉపాధి కల్పించి ఇంత చక్కటి కార్యక్రమం చేయడం అనేది సాధారణంగా సాధ్యం కాదు. చేసి చూపించాడు ఆయన. సో ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగాడు. సో హీ కెన్ క్రియేట్ ఎ బ్రాండ్ ఫర్ మన ఉప్పాడ గురించి కానీ, లేకపోతే ఇక్కడ రకరకాల కళావృత్తులు చేనేత ఉన్నాయన్నీ చేనేత అభివృద్ధి గురించి కానీ ఏదైనా చేయగలరు. ఇంకోటి ఏంటంటే మా పార్టీలో 10 లక్షల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తానన్నారు. ఇప్పటివరకు ఏ పార్టీ, రాజకీయ పార్టీ ఎప్పుడు చెప్పాల 10 లక్షల రూపాయలు గ్రాంట్ అంటే ఇచ్చి మళ్ళీ లోన్ వెనక్కి ఇవ్వకర్లా. ఇట్ ఈస్ ఫ్రీ. ఎవరు ఇస్తారన్నారు? ఇప్పుడు ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి నియోజకవర్గంలో 500. ఇప్పుడు ప్రభుత్వం మేనిఫెస్టోలో నియోజకవర్గానికి 10 లక్షలు, నియోజకవర్గంలో 500 మందికి 500 మందికి ప్రతి నియోజకవర్గంలో యువతకి 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తున్నారు. గ్రాంట్ ఆల్ దట్ హీ నీడ్స్ టు డూ కమ్ విత్ ప్రాపర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 10 people. సో 500 మందికి ఒక నియోజకవర్గంలో 10 లక్షలు పెట్టుబడి పెట్టి అంటే 10 మంది గ్రూపులుగా ఒక 50 మంది అన్న మీరు 500 మంది కాదు ఎగ్జాక్ట్ చెప్తాను చూడండి. 500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఈ కండిషన్ ఏంటంటే ఈ 500 మంది ఒక్కొక్కడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇది గ్రూప్కి ఇవ్వడం కాదు. 10 మంది మీరు ఒక్కడికే ఇస్తాడు. అతను 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించారు. ఇప్పుడు మీరు కిరణ్ అని వచ్చారు, నేను కిరణ్ టీవీ అని పెట్టుకుందాం అనుకున్నానండి, నేను ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను, నాకు ఇది నా ప్రాజెక్టు వైబిలిటీ అని ఇస్తారు. అది చూసి మీకు 10 లక్షల రూపాయలు గ్రాంట్ అంటే మీరు పెట్టుబడి పెట్టక్కర్లే, 10 లక్షల రూపాయలు ఫ్రీగా వస్తుంది. సో దానికి ఏమంటే వడ్డీ కట్టక్కర్లేదు, అసలు తీర్చక్కర్లేదు. సో దట్ విల్ గివ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ వేరియస్ ఇన్నోవేషన్. ప్రభుత్వాలు పెట్టాల్సింది ఇలాంటిే కదా. ఉచితంగా మనం ఎన్నిసార్లు ఇస్తే ఏం ప్రయోజనం ఉంటుంది? కదే కరెక్ట్. ఇది కదా, వాడు సంపాదించుకుంటాడు, వాడు ఎంటర్ప్రెన్యూర్ అవుతాడు. అందు గురించి ఇప్పుడు ఏమంటే ఆ 10 లక్షల రూపాయలతో ఏం చేయగలం అన్నది 100 ఐడియాలు ఉన్నాయి అందరు, రకరకాల ఐడియాలు. సో ఒకటి యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ఒకటి. నెక్స్ట్ యూత్కి ఇది 10 lakhs సబ్సిడీ అనేది, సబ్సిడీ అంటే కంప్లీట్ గ్రాంట్ అన్నది ఇప్పటివరకు దేశంలో ఎక్కడ లేదండి అంత ఈజీ. ఇది ఒకటి పెట్టి అది కూడా నియోజకవర్గం వైజ్, ఒక్క దగ్గరే బాగా చదువుకున్న వాళ్ళు మొత్తం అంతా వాళ్ళే తీసుకోకుండా ప్రతి నియోజకవర్గంలో. సో నియోజకవర్గంలో 500 మందికి ఎంటర్ప్రినర్స్ని తయారు చేస్తే ఒక్కొక్కడు 10 మందిని ఎంప్లాయ్ చేస్తే నియోజకవర్గంలో 5,000 ఉద్యోగాలు వచ్చినాయి సూపర్ ఇనీషియల్గా. సో వీళ్ళు ఇంకా పెద్దవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. సో కాబట్టి దాన్ని హ్యాండ్ హోల్డింగ్ చేయడం, నెక్స్ట్ రిలీజియస్ టూరిజం డెవలప్ చేయడం, టెంపుల్ టూరిజం. శక్తిపీఠంలో ఒకటి ఇంపార్టెంట్ శక్తిపీఠం మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ శక్తిపీఠాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి మంచి ఎక్కువ మంది వచ్చేటట్టు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా టెంపుల్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా తయారు చేస్తే టెంపుల్ టూరిజం అంటారు కదా. ఇప్పుడు మీరు ఎక్కడ మక్కా చూడండి, లేకపోతే బెత్లెహేమ్ చూడండి, ఇవన్నీ కూడా టెంపుల్ టూరిజం. తిరుపతి కూడా అంత డెవలప్ అవడానికి ఈవెన్ సార్ షిరిడి అనేది ఆ టెంపుల్ ఉండడం వల్లనే, సాయిబాబా ఉండడం వల్లనే షిరిడికి ఒక పేరు వచ్చింది. టెంపుల్ ఎకానమీ, గోల్డ్ మందికి టెంపుల్ ఎకానమీ అంటారు. ఫ్రమ్ యాన్షియంట్ టైమ్స్, ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల నుంచి ఉంది. సో ఇప్పుడు రిలీజియస్ సర్కిట్ పెడతానని పవన్ కళ్యాణ్ గారు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈయనకైనా భక్తి పిచ్చి ఏమైనా ఉందో అని. కాదు, రిలీజియస్ సంపద సృష్టి ఇది కూడా ఒక రకం. కాబట్టి అది చేస్తారు. ఉదయ్ శ్రీనివాస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ ఈజ్ ఎట్ హిస్ సైడ్. ఆయన 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. రేపు పొద్దున పార్లమెంట్కి వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు ఆ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సునీల్ 5 భాషలు మాట్లాడతాడని నేను అనుకోను. 2 భాషలు వస్తాయేమో, లేకపోతే వస్తే 3వ భాష రావచ్చు. ఈయన 5 భాషలు అనర్గళంగా మాట్లాడతాడు. నెక్స్ట్ సొంతంగా డెవలప్ అవడమే కాకుండా ఫ్రాంచైజీ మోడ్లో చాలా, అంటే ఏదో ఒక వ్యాపారం చేసి సక్సీడ్ అయిపోయి డబ్బు సంపాదించుకొని ఫిలాంథ్రఫిస్ట్గా మారడం కంటే ఈజ్ క్రియేటెడ్ మోర్ ఎంటర్ప్రెన్యూర్స్. మనం చూడాల్సింది ఏంటంటే ఒక ఎంపీ క్రియేటెడ్ మోర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇఫ్ ఈస్ దేర్ ఇస్ అన్ ఎంపీ ఇన్ ద సెంటర్ హీ కెన్ డూ వండర్స్. కాబట్టి ప్రజలు ఆల్రెడీ యూత్ ఇస్ డిసైడెడ్ ఫర్ ఉదయ్ శ్రీనివాస్. విమెన్ ఆర్ డిసైడెడ్ బికాస్ ఈస్ కంటెస్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు పెద్దలందరూ కూడా అవుట్ ఆఫ్ ద వే, అంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిఠాపురంలో అనుకుంటే కాదు, ఎక్కడ చూసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్, ఈసారి కూటమి. అసలు బీజేపీ అంటే కిట్టన వాళ్ళు కూడా కూటమి అంటున్నారు, తెలుగుదేశం అంటే కిట్టన వాళ్ళు కూడా కూటమి అంటున్నారు. ఈవెన్ ముస్లిం మైనారిటీలు కూడా సరే బీజేపీతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, వాళ్ళు మాకు అన్యాయం కానివ్వరు అన్న మాట మాట్లాడుతున్నారు. అవును. నెక్స్ట్ మోడీ ఈజ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఇంటర్నేషనల్ హీరో అండి. అండ్ హీ ఈస్ అసెప్టెడ్, అంటే హీ ఈస్ బ్రాట్ సో మచ్ ఏమంటారు రెస్పెక్ట్ ఫర్ ద కంట్రీ. ఒక ఎకానమీలో 10th ప్లేస్లో ఉన్నదాన్ని 5th ప్లేస్లో తీసుకొచ్చి దాన్ని 3rd ప్లేస్లో తీసుకొస్తానికి ఒక 5 ఏళ్ళు అంటే ఇది నాట్ అన్ ఆర్డినరీ థింగ్. మనం పెద్ద పెద్ద దేశాలన్నింటిలో మనల్ని పాలించిన బ్రిటన్ అన్నింటిని దాటి ముందుకెళ్ళిపోయాం.
జీడిపిలో. కాబట్టి మనకేమంటే ఇప్పుడు ఇటువంటి మోడీ గారి టైంలో నెక్స్ట్ అది కూడా ఒక్క రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ లేదు చూడండి. హిందూ ముస్లిం రైట్స్ ఇదివరకు ఉన్నాయి, మరి మోడీ వచ్చాడు రైట్స్ లేవు. మరి రామ మందిరం కడుతున్నారు, అలాగే ముస్లిమ్స్కి సంబంధించింది ఏం కావాలని చేస్తున్నారు, అలాగే హిందూ పిల్గ్రిమ్ కూడా డబ్బులు ఇస్తామని, ఇవన్నీ రకరకాలు. ఎందుకంటే ఈజ్ బ్రింగింగ్ ఎన్ అష్యూరెన్స్ టు ది యూత్. అసలు యాక్చువల్గా మోడీ అంత ఏజ్డ్ పర్సన్, యూత్ ఆర్ ఇన్స్పైరింగ్ విత్ మోడీ. మీరు ఎవరైనా వెళ్ళి ఒక కాలేజ్ అవుట్ అంటే కాలేజ్ నుంచి పైకి వచ్చానని అడగండి, అది ఫేవరెట్ హీరో ఎవరంటే మోడీ. అది అలాగే చాలామంది నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఫ్యాన్స్ బికాస్ ఆఫ్ ఐటీ, దో దేవ్ లెఫ్ట్ ద కంట్రీ అండ్ గాన్ అబ్రాడ్. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి చూస్తున్నారు. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు, ఎంటర్ప్రినర్స్ అంతా చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు. నెక్స్ట్ దేశానికి రెస్పెక్ట్ అంతా వచ్చింది మోడీ గారి వల్ల. నెక్స్ట్ సజావుగా ఎన్నికలు జరుగుతాయి మోడీ గారి దయ వల్ల అనేది ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కాంబినేషన్ అండి. రైట్ సార్. ఫైనల్గా సార్, మీరేంటి సలహాలు ఇచ్చే బ్యాచ్తో చేరారు ఈ మధ్య? ఏంటి ప్రశ్న పూర్తిగా చెప్పండి. మీరు హరినామ జోగయ్య గారు అండ్ కోతోటి మీరు జాయిన్ అయ్యారు ఏదో ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్, కాపు బలిజ సంక్షేమ సేన. ఇదివరకు కాపు సంక్షేమ సేన అని ఉంటే రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ బలిజలు అంటారు. అక్కడ కాపు అంటే రెడ్లు కూడా కాపులు, కాబట్టి రెడ్లు పేరు వద్దు, మాకు బలిజ ఉంటేనే కుదురుతుంది అన్నారు. అందుగురించి ఆయన దాన్ని మార్చి కాపు బలిజ సంక్షేమ సేన అన్నారు. వాళ్ళ అబ్బాయి సీటు దొరకలేదనో లేకపోతే ఇంకేదో కారణం వల్ల వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీడియాలోని కానీ చాలామంది మేధావులు ముద్రగడ పద్మనాభాన్ని అలాగే హరిరామ జోగయ్య గారిని కలిపి ఇద్దరు కలిసి అంటే కాపులు దూరం అయిపోయారు. కాదండి, అసలు ముద్రగడ ఇప్పుడు పద్మనాభంకి హ్యాస్ ఎ సెల్ఫిష్ పర్సన్. ఇప్పుడు యాక్చువల్గా ఆయన దగ్గర నుంచి పైకి వచ్చిన వాళ్ళు అందరూ పైకి వచ్చారు. ఇప్పుడు ఎవరు లేరు, రామకృష్ణ గారు అందరూ కూడా పైకి వచ్చి ఓపెన్గా జనసేన సపోర్ట్ చేస్తున్నారు. ముద్రగడకు ఒక కోర్ టీం ఉంటే కోర్ టీం అంతా పైకి వచ్చి మొత్తం జనసేన సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమంటే హరిరామ జోగయ్య గారి పరిస్థితి ఏమొచ్చిందంటే ఆయన మీద నిందలు పడుతున్నప్పుడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ కమ్యూనిటీ పర్సన్ టు బీ విత్ హిమ్. ఎందుకంటే ఆయన ఈ వయసులో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, జనసేన అధికారంలోకి రావాలని పనిచేస్తున్నప్పుడు ఆయనతో కలిసి నేను ఉండకపోతే నేను ఈ కులంలో పుట్టినవాడిగా మర్యాద ఉండదు. నేను యాక్చువల్గా నాన్ రిలీజియన్ అంటే కమ్యూనిటీ పరంగా నేను ఎప్పుడు ముందుకు రాను. ఇప్పటికీ కూడా నాకు ఇప్పుడు 66 ఏళ్ళు. ఇప్పుడు ఎందుకు కమ్యూనిటీ లీడర్షిప్ తీసుకున్నానంటే టు మేక్ షూర్ దట్ దే ఆర్ విత్ పవన్ కళ్యాణ్. ఓకే. సో నేను ఉన్నానంటే గ్యారంటీగా హరిరామ జోగయ్య గారి ఐ పార్టీ కానీ అడగడానికి ఇంకెవరికి అవకాశం ఉండదు. నెక్స్ట్ హరిరామ జోగయ్య గారు క్రియేట్ చేసిన లక్షలాది మంది అనుచరుల్ని మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాడు జగన్. సో దాన్ని కొట్టిపారేయడానికని ఇప్పుడు అందరూ అన్ని 2,68,000 మంది ఇదివరకు కాపు సంక్షేమ సేనలో ఉన్న వాళ్ళందరూ ఆయన డిజాల్వ్ చేసిన తర్వాత మొత్తం అందరూ కూడా మన దగ్గర వచ్చేసారు. ఓకే. అందుకంటే చాలా ఎక్కువ మంది వచ్చారు బికాస్ ఆఫ్ మై ఎడిషన్ అండ్ ఆల్. అలాగే ఆమంచి సాముల్ లాంటి వ్యక్తి అలిగి సీట్ రాలేదని వెళ్ళిపోదాం అనుకున్న వ్యక్తి కూడా మా దాంట్లో ఇప్పుడు కీలకమైన దీంట్లో కాపు బలిజ సంక్షేమ సేనలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి గెలుపుకి ఆయన తనదైన రీతిలో సహాయం చేస్తున్నారు. ఓకే. కానీ హరిరామ జోగయ్య గారు ఓపెన్గా లెటర్స్ రాయడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు కదా గతంలో పవన్ కళ్యాణ్ గారు. కదండి, ఒకటి పవన్ కళ్యాణ్ గారికి సూచనలే తప్ప కండిషన్లు కావాలి. ఓకే. యాజ్ ఎ కమ్యూనిటీ మావాడు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడంలో ఆయన తప్పే ఉంది. ఆయన వయసు ఎంత పెద్దది, అంటే నేరుగా చెప్పొచ్చు కదా, బహిరంగపరచడం వల్ల అనవసరంగా ఆయనకి కులముద్ర పడుతుందని ఒక భావన వస్తుంది కదా. అంటే ఇప్పుడు ఎవరైనా కమ్మ కమ్యూనిటీ బహిరంగంగా ఈ రకంగా ఏమన్నా చెప్తున్నారా? ఒక రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు అంటే కమ్మ కమ్యూనిటీ రహస్యంగా చంద్రబాబు గారిని కలవచ్చు, రెడ్డి కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా ఉండరు, ఖచ్చితంగా కలుస్తారు. ఇట్లా బహిర్గతపరచడం వల్ల పవన్ కళ్యాణ్ని అందరివాడుగా ఉన్న పవన్ కళ్యాణ్ని ఒక సైడ్కి నేరోగా ఒక సైడ్కి నెట్టేయడం జరుగుతుంది కదా. కాదండి, ఇప్పుడు హరిరామ జోగయ్య గారి లెటర్లన్నీ తీసుకోండి. కూటమికి ఆయన మద్దతు ఇచ్చాడు, ఆయన డెసిషన్స్కి మద్దతు ఇచ్చాడు. ముందు ఎంత కావాలని అడిగాడు, కానీ కూటమికి పూర్తి మద్దతు చెప్పాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఆల్రెడీ ఓపెన్గా లెటర్స్ అందరికీ ఇచ్చారు. కూటమిలో 3 పార్టీలకి సమానంగా పవన్ కళ్యాణ్ అనుకుని మీరు వేయాలి, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలని చెప్పింది కూడా అతనే. ఇప్పుడు ఇదేమంటే సార్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక పద్ధతిలో ఉంటుంది, ఒక పందాలో ఉంటుంది. ఇప్పుడు ఇట్స్ నాట్ ఎ పార్టీ. జనసేన పార్టీకి సంబంధించింది కాదు. జనసేన పార్టీ శ్రేయోభిలాషి.
ఆర్ఎస్ఎస్ ఉందనుకోండి, యాక్చువల్గా బీజేపీ శ్రేయోభిలాష్ కాదు, ఆర్ఎస్ఎస్ ఆఫ్ షూట్ బీజేపీ. టెక్నికల్గా చెప్తే ఆర్ఎస్ఎస్ అని మహావృక్షం అయితే అందులో ఒక బ్రాంచ్ బీజేపీ. మాకేమంటే మా జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీకి ఒక సింపథైజర్ ఆర్ఎస్ఎస్, మన కాపు బలిజ సంక్షేమ సేన. కాబట్టి ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న ఐక్యూ చాలా మందికి మ్యాచ్ అవుతుంది. అది ఇప్పుడు అంటే మీరు ఆయన అయినా కానీ నేనేం తప్పు పట్టట్లేదు సార్, మంచిగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ మంచి కాస్త పవన్ కళ్యాణ్ని ఒక కాపుల వ్యక్తిగా చిత్రీకరించి ఒక ప్రయత్నం జరిగితే అది పార్టీకి ఎంత నష్టం, డ్యామేజ్ జరుగుతుంది చూడండి. జరగదండి. ఎందుకంటే చెప్తాను, ఒక కాపు సంక్షేమ సేనగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం వల్ల పార్టీకి డ్యామేజ్ జరగదు. బేసిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కాపులకే చేస్తారంటే వేరే సంగతి. పవన్ కళ్యాణ్ గారు కాపులను పెద్దన పాత్ర పోషించమన్నారు. పవన్ కళ్యాణ్ గారు అందరినీ సమానంగా చూస్తాను, నాది రెల్లి కులం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను కాపు కులాన్ని ఓన్ చేయలేదు అనలేదు. ఎందుకు రెల్లి కులం అన్నారంటే అత్యంత హీన స్థితిలోకి నెట్టవేయబడ్డ సమాజంలో మన సోదరుల్ని కలిపి మన పక్కన కూర్చోబెట్టుకొని మనతో సమానంగా స్టేటస్ ఇవ్వాలి. బేసిక్గా ప్రాబ్లం పెట్టంటే వాళ్ళకి డబ్బు కంట సమాన హోదా కావాలి. వాళ్ళు నేను ఒకటే అని చెప్పడం ద్వారా, వాళ్ళకి ఆగలించుకోవడం, పక్కన కూర్చోబెట్టుకోవడం ద్వారా ఆయన ఏ సంకేతం ఇచ్చారంటే నేను దళితుల్ని గౌరవిస్తాను, అందులో కూడా రెల్లి కులాస్తులు ఇంకా దళితులు వాళ్ళని నేను గౌరవిస్తానని ఒక సంకేతం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అన్ని వర్గాలతో పాటు దళితులు అందరూ ఇప్పుడు ఎలాగుందంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని కాపులు అనుకోవడం కదా, అందరూ అనుకుంటున్నారు. మీరు కొందరువాడు అయిపోతున్నాడని ఒక కలర్ మీడియా దృష్టి చూసి మీరు అనుకుంటున్నారేమో. నా దృష్టిలోని పవన్ కళ్యాణ్ గారికి తన కుల మద్దతు ఎప్పుడు కూడా, కమ్యూనిటీ ఈజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అండ్ యూ నీడ్ కమ్యూనిటీ సపోర్ట్. కమ్యూనిటీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పాలిటిక్స్ ఈజ్ విత్ సొసైటీ. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నీతో లేకపోతే, నీ బలగం నీతో లేకపోతే మిగతా వాళ్ళు కూడా కలవరు. సో పవన్ కళ్యాణ్ గారికి బలగం ఆయనతో ఉందని చెప్పడానికి మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి కాపు సంక్షేమ సేన ద్వారా చేయడం జరిగింది. ఓకే సార్, ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్నదే, అది మాకు అనవసరం అంతే. ఇది మీ వ్యక్తిగతం. ఇప్పుడు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే అన్ని పనులు మనం చేయం. పార్టీకి మంచిదేది, ఆయనకి మంచిదేది, పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి చేస్తాం. ఇది పవన్ కళ్యాణ్ గారు కాపులు పెద్దన పాత్ర పోషించమని చెప్పారు, అది చేస్తున్నాం. అందుకని ఆయన మాట అన్నిటికీ కాపు బలిజ సంక్షేమ సేన 100% మద్దతు ఇచ్చింది. ఓకే, ఒకటి. అదే కాకుండా మొన్న ఈ మధ్యనే ఒక వారం 5 రోజుల క్రితం నేను లాస్ట్ సండే వెళ్ళినప్పుడు తిరుపతిలో, అక్కడ కూడా బలిజ సంఘం, బలిజ అభ్యుదయ సేవా సంఘం బాస్ అంటారు, ఒక 3,000 మంది వచ్చారు. యునానిమస్గా కూటమికి మద్దతు, పవన్ కళ్యాణ్కి మద్దతు, యునానిమస్. ఇప్పుడు అది డిజాల్వ్ చేసిన తర్వాత కొత్త రూపం సంతరించుకోవటానికి మీ ప్రమేయం ఉన్నదా అందులో? కాదండి, అంటే కొత్త రూపం సంతరించుకున్న తర్వాత మీరు ఎంటర్ అయ్యారు అందులో. కరెక్టే. ఎందుకు వచ్చామంటే అప్పటికి చాలామందికి అనుమానం ఏంటంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి నచ్చదేమో. మనలో దోషం ఉంటే పవన్ కళ్యాణ్కి నచ్చిందో లేదో తెలుసుకోవాలి. మనలో దోషం లేనప్పుడు మనం చేస్తున్నది మంచిది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నచ్చదా అనే దానికంట సమాజానికి మంచిదా కాదా అనేది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మా కాపు బలిజ సంక్షేమ సేనలో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఎవ్రీ కమ్యూనిటీ. వీఆర్ నాట్ హేటింగ్ ఆర్ సేయింగ్. వీ వాంటెడ్ దామాషా ప్రకారంగా ప్రపోర్షనేట్ పవర్ ఇన్ పాలిటిక్స్ ఆల్సో కావాలని. ఓకే. అండ్ వీ డోంట్ వాంట్ టు త్రో రెడ్డిస్ అవుట్ ఆర్ కమ్మాస్ అవుట్ ఆర్ బ్రాహ్మణ్స్ అవుట్ కాదు. ప్రపోర్షనేట్గా ప్రతి ఒక్కరికి హక్కు కావాలి, అధికారం కావాలి. దట్స్ వాట్ ఈస్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. దట్స్ వాట్ అవర్ డిమాండ్ ఈస్. ఓకే సార్, అసంతృప్తి తగ్గిందా మీకు? ఎందుకంటే తగ్గిందే అనుకోవాలి, లేకపోతే మీరు ఇంత మళ్ళీ బాధ్యతలు తీసుకోరు కదా. ఒకనొక దశలో మీరు అసంతృప్తితో 2-3 ట్వీట్లు వేశారు, కొంత అలజడి రేగింది, మళ్ళీ ఇప్పుడు ప్రశాంత వాతావరణం వచ్చింది అనుకోవచ్చా? కాదండి, ఆ ట్వీట్ మీరు జాగ్రత్తగా చదివితే నా ట్వీట్కి డీకోడింగ్ చేసుకోవాలి చాలా క్లియర్గా. నా ట్వీట్ మీరు కావాలంటే మళ్ళీ నేను ఇంకొకసారి చదివి వినిపిస్తాను, చూడాలని. అందులో ఏమంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి పనిచేస్తున్నాం, అవును, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, అయినా మాకు గుర్తింపు లేదు, సీట్ లేదు అని అలిగి మూలన కూర్చోవడం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏది నిర్ణయిస్తే అది చేయాలి, పార్టీ సిద్ధాంతాల్లో నడాలి, భవిష్యత్తు బాగుంటుంది. దిస్ ఇస్ వాట్ మైట్. వేర్ ఇస్ ద రాంగ్ ఇన్ ఇట్? కానీ నేను ఇట్లా చేయలేదే, నేను అదే చేశాను. మీకు ఇప్పుడు చూడండి, ఎందుకంటే చాలా కాలం నుంచి పనిచేస్తున్నాం అని ఒక అసంతృప్తిని మీరు వ్యక్తం చేస్తూ కింద మళ్ళీ పవన్ కళ్యాణ్కి నిబద్ధతను చాటారు.
పైనేమో ఒక అసంతృప్తిని వ్యక్తం చేశారు, కింద పవన్ కళ్యాణ్ పట్ల నిబద్ధతను చాటారు. ఏదో గిల్లి జోలపడడం అంటారు కదా, అట్లా చేశారేమో అనిపించింది. అది సార్ మీరు ఇప్పుడు కూడా చూడండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఏంటి 10 సంవత్సరాలు మనం పనిచేయడం ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 10 సంవత్సరాలు డబ్బులు ఖర్చు పెట్టడం ఫ్యాక్ట్. టికెట్ లభించకపోవడం ఫ్యాక్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ కూటమి. నాకు వైజాగ్లో టికెట్ ఇవ్వలేదని నేను అడగడానికి లేదు. ఎందుకంటే 6 నెలల క్రితం ఈ ట్వీట్ ఇవ్వడానికి 6 నెలల క్రితమే నా టికెట్ లేదని నాకు తెలుసు. ఎందుకంటే వైజాగ్లో నేను ఎంపీఏ కంటెస్ట్ చేశాను, ఎమ్మెల్యే చేయను. సో ఎంపీ 2 కూడా జనసేనకి లేవు. సో ఐ నో దట్ దెర్ ఇస్ నో సీట్ ఫర్ మీ. సో నాకు ఇచ్చిన సీట్ ఇదివరకు లక్ష్మీనారాయణ గారికి ఇచ్చాను, జేడీ లక్ష్మీనారాయణ గారు. సో నేను ఇదివరకు కూడా నాకు కంటెస్ట్ చేయమంటే కూడా జేడీ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి, నా వెహికల్ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి, నా స్టాఫ్ లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి తిప్పాను. బేసిక్ థింగ్ ఏంటంటే నాకు ఐ వాంట్ ఎ బెటర్ సొసైటీ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ డైరెక్ట్లీ టు గెట్ ఇన్ టు పవర్ అన్లెస్ నోబడీ ఈస్ దేర్ అంటే అప్పుడు వస్తాను. నేను 2014లో మీరు పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా ఆలోచిస్తున్నారు. 2014లో కాంగ్రెస్లో కంటెస్ట్ చేయడానికి ఏకైక కారణం డివిజన్ అయిపోయింది, ఎవరు కంటెస్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు. మీరు కంటెస్ట్ చేస్తారంటే వచ్చాం. అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. పల్లం రాజు గారి కంటే 3 రెట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయి నాకు ఫస్ట్ టైం, ₹1 ఖర్చు పెట్టకుండా. సో ది పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. సరైన వాళ్ళు వస్తే నేను 3 మండలాల్లో ప్రచారం చేశాను. ఆ 3 మండలాల నుంచి అన్ని ఓట్లు వచ్చినాయి. నాకు ప్రచారం చేయడానికి సమయం దొరకలే. సో ఇప్పుడు ఏమంటే నేను ఎప్పుడూ సీట్ ఆశించి పలానా డెఫినెట్గా కావాలని అనుకొని చేయలే. నాకు ఇచ్చినప్పుడు నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరికితే నేను కళ్యాణ్ గారితో గొడవ పెట్టి, ఆయన అప్పుడే చెప్పారు, నేను పరకాల ప్రభాకర్ లాంటి వద్దు, మీకు అర్థం కావడం లేదు అన్నారు. ఎవరు? కళ్యాణ్ గారు. లక్ష్మీనారాయణ తీసుకున్నాం. మీరే రెఫర్ చేశారా? నేనే డైరెక్ట్ నేనే టాక్ టు లక్ష్మీనారాయణ ఆన్ దిస్. దేర్ ఇస్ నో, నాకు ఇచ్చిన సీట్ని నేను ఆయనకి ఇచ్చాను, నా జీప్ ఆయనకి ఇచ్చాను, నా ప్రచార రథం. అప్పుడు కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఇది పరకాల ప్రభాకర్ లాగా ఉంటుంది పరిస్థితి, సత్య గారు మీరు అర్థం చేసుకోండి, ఉన్నా లేకపోయినా ఉండే రకం కాదు వీళ్ళు, మీరు అనవసరంగా నమ్ముతున్నారు అంటే. నేను కాదండి, ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళు తెలుసుకుంటారు తర్వాత అని చెప్పి. సో అది ఏమంటే ఇప్పుడు కూడా నిజం అన్నది వెంటనే తెలియదండి, బేసిక్గా ఇట్ విల్ టేక్ టైం. నేను ఇచ్చిన ట్వీట్ చాలా సెన్సిబుల్గా అయితే దాన్ని పైకి అందరూ చూసి సార్ ఆ ట్వీట్ తీసేయండి, అది పార్టీకి ఎగ్నెస్ట్గా ఇచ్చినట్టు ఉందని. లెట్ దెమ్ రీడ్ ద ట్వీట్. చదివినవాడు ఎప్పుడైనా నేను తప్పు అంటే నేను చెవుకోసుకుంటా. అంటే మీ ట్వీట్లు అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదువు ఉండాలి. అది కాదండి, ఓపిక ఉండాలి. మొదటి సెంటెన్స్లో ట్వీట్ ఉండదు. మీకు ఒకటి చెప్తాను ఇందులో. సత్య హరిశ్చంద్ర గురించి తెలుసా మీకు? చక్రవర్తి. సో ఒక పెద్ద చక్రవర్తి సత్యవ్రతం తీసుకొని నిష్ఠగా చేయడం వల్ల ఆయనకి ఏమైంది అని సత్య హరిశ్చంద్ర నాటకం, తర్వాత సినిమా. సత్య హరిశ్చంద్ర సినిమా సగం చూస్తే ఏమవుద్ది, పూర్తిగా చూస్తే ఏమవుద్ది నాకు చెప్పండి. మీకు ఇప్పుడు ప్రశ్న యాంకర్. సత్య హరిశ్చంద్ర సినిమా మీరు సగంలో వచ్చేసారు, మీ మెంటల్ స్టేట్ ఎలాగుంటుంది? సత్య హరిశ్చంద్ర సినిమా పూర్తిగా చూశారు, మీ మెంటల్ స్టేట్ ఎలాగుంటుంది చెప్పండి. ఇప్పుడు TV9 కానీ అందరూ కూడా సగం చూసి వచ్చారంటారు. నేను చెప్తాను. ఎందుకంటే బేసిక్గా సత్య హరిశ్చంద్ర సినిమా సగం చూసినాడు ఎవడు కూడా జన్మలో నిజం చెప్పడం. సత్య హరిశ్చంద్ర సినిమా మొత్తం చూస్తే జన్మలో అబద్ధం చెప్పడం. అంటే ఒకే సినిమా సగం చూస్తే మీకు ఒక నెగిటివ్ అర్థం వస్తుంది, పూర్తిగా చూస్తే మంచి అర్థం వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో అసోసియేట్ అయింది ఈ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి. ఇక్కడ పర్యావరణ పరిరక్షణ అన్నది ఖర్చు కాదు, ఆదాయం, ఆరోగ్యపరంగా. మీ కోణంలోనే మీ సలహానేమో ఆ సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం పర్యావరణం పెట్టారు. అది నా సిద్ధాంతం. కళ్యాణ్ గారు కూడా చెప్పారు, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం మీ గురించి పెట్టింది, మీరు మనం కలిసి వెళ్దాం ముందుకని. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఎకానమీ. ఇప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది ఒక ఇన్కమ్ అనుకుంటే అది మనం ప్రూవ్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద కంట్రీ విల్ ఫాలో, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఫాలో. మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం, డిస్ట్రక్షన్ వల్ల మనకు నష్టం ఎక్కువ జరుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే మనకు లాభం ఎక్కువ వస్తుంది అనేది మనం ప్రూవ్ చేస్తే. జస్ట్ ఇఫ్ యూ డోంట్ పొల్యూట్ ద వాటర్, ఆ మంచి నీళ్ళు తాగితే సగం జబ్బులు పోతాయి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే బికాస్ ఆఫ్ దోస్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్స్. ఎవరు కూడా చెప్పడం లేదు ప్రపంచంలో. ఎందుకంటే ఇంకా మంచి మిషన్లు తయారు చేయొచ్చు, ఇంకా పెద్ద కీమోథెరపీలు తయారు చేయొచ్చు, ఇంకా పెద్ద మిషన్లు అమ్ముకోవచ్చు. బిజినెస్ అయిపోయింది. ఆరోగ్యం బాగుండాలంటే ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగకూడదు. చాలా సింపుల్. కానీ ఎంతమంది ఫాలో అవుతారు అది? అవును, అంటే మీరు పర్యావరణం పట్ల మీకున్న డెడికేషను తెలియని వాళ్ళం కాదు. జర్నలిస్ట్గా మీరు రాజకీయాల్లోకి మీరు క్రియాశీలకంగా ముందు క్రియాశీలకంగా పర్యావరణ పరిరక్షణ మీద ఉండేవారు మీరు. సార్, అయితే జనసేన పార్టీ చివరిగా వచ్చేస్తున్నా, మీ టైం కూడా ఎక్కువ తీసుకోను. జనసేన పార్టీ ట్రెడిషనల్ రాజకీయ పార్టీలాగా లేకపోవడంతో కొంత నష్టపోతుందేమో నాకు అనిపిస్తోంది.
ఒకటి, ఎవరైనా విమర్శ చేసినప్పుడు కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే రీతిలో వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికి కొంతమందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది ఈ మధ్య కాలంలో తమ్మిరెడ్డి శివశంకర్ గారు మొన్న బాధ్యతలు తీసుకున్న తర్వాత అనుకుంటున్నా తెలిసి ఎవరేమన్నా కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇది ఎప్పటి నుంచో జరగాలని నేను కోరుకుంటున్నా. ఇప్పటికీ అది జరుగుతుందేమో అనిపిస్తుంది నాకు. సార్ ఏదైనా సరే ఒక మార్పు రావాలంటే ఆర్గానిక్ చేంజ్ అని కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. ప్రజల్లో థింకింగ్లో మార్పు రావాలండి. థింకింగ్లో మార్పు రావాలంటే రాగానే ప్రతి వాడిని ఇంజనీరింగే చదివించాలి. ఎందుకు అలాగైపోయింది? ఇంజనీరింగ్ చదివితేనే గొప్పవాడు అవుతాడు కాదు కదా. సో అలాగే ప్రతిదీ ప్రజల్లో మార్పు రావాలంటే డబ్బు లేకపోతే రాజకీయం రాదు, ఉండదు. ఎదుగు మొదలెయ్యడం కదా. మనం వీ వాంట్ టు బ్రింగ్ ది చేంజ్. ఓకే, ఆ చేంజ్కి టైం పడుతుంది. లెట్ ద పీపుల్ అండర్స్టాండ్. ఈ పవన్ కళ్యాణ్ గారు 25 ఏళ్ళ భవిష్యత్తు, 25 ఏళ్ళ రాజకీయం, 25 ఏళ్ళ నాతో ఉంటేనే రండి అని చెప్పడానికి కారణం ఏంటంటే చాలా టార్చర్ ఉంటుంది మధ్యలో. ఆ టార్చర్ ఏంటంటే ఇలాగ చేయాలి, అలా చేయాలి. ఈ నోస్ బెటర్. చాలామంది నిర్మాణం చేయలేదు అంటున్నారు కదా. ఒకసారి ఆయనకే నిర్మాణం కరెక్ట్ కాదు, మనం ఆగుదాం, ముందు పరిస్థితులు ముందు రాజకీయాలు చక్కబెట్టి మన పిల్లలకు కేసుల్లో ఇరుక్కోకుండా చేద్దామని చాలామందిని ఆయన కమిటీలు కావాలని నిర్మాణం చేయాలి. మీకు కమిటీ తెలుసు చాలా నిర్మాణం చేయాలని, కానీ చేయలేదు. చాలా మందిని కమిటీల్లో వేయకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కేసుల్లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడతారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. అట్లా అనుకుంటే ఎట్లా సార్? రాజకీయ పార్టీ ఇప్పుడు మారుతుంది కదా. మీరు చూడండి, అండ్ పీపుల్ యూ హ్యావ్ టు మేక్ పీపుల్ రెడీ టు ఫైట్. మీరు చేంజ్ అయిపోయి ముందు వెళ్తే మీరు బలి అయిపోతారు. అలా కాకుండా పీపుల్ని జాగృతం చేయాలి. టైం పడుతుంది. వన్స్ పీపుల్ చేంజ్ నోబడీ విల్ స్టాప్ ఇట్. ఓకే ఓకే ఓకే. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.